పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై సీఎం చంద్రబాబుకు గొట్టిపాడు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. పాఠశాల స్థలం వక్కెరవాగు కబ్జా చేశారంటూ గొట్టిపాడు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలోని సర్వే నంబర్ 442 పరిధిలో వక్కెరవాగు స్కూల్ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా స్థలంలో కాటసాని ఇల్లు కట్టుకున్నాడని ఆరోపించారు. కాటసాని భూ కబ్జాపై నెల 17న ఫిర్యాదు చేయగా 18న సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సీఎంఓ నుంచి కర్నూలు కలెక్టరేట్కు ఆదేశాలు అందడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. రామ్ భూపాల్ రెడ్డి కబ్జా చేసిన ఇంటి స్థలం సర్వే చేయాలంటూ కలెక్టర్ ఆర్టీఓకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాటసాని ఇంటికి చేరుకున్న రెవెన్యూ అధికారులు భూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎన్ని సెంట్ల స్థలం కొన్నాడు, ఇల్లు 1 ఎకరా స్థలంలో ఇల్లు కట్టినాడు. అది వక్రవాగును ఆక్రమణ చేసుకున్నాడు. హై స్కూల్ స్థలం అప్పట్లో బయట రాజశేఖర్ కూడా దాన్ని వాదించినాడు. కనుక ఈరోజు మా బాధలు, ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో నన్ను 4-5 కేసుల్లో పెట్టి, ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి, ఒక దళిత మహిళను పెట్టి చాలా నన్ను హరాస్మెంట్ చేసినాడు. డబ్బు రూపంగా కానీ నా మనసునే చాలా ఇబ్బంది పెట్టినాడు. కనుక ఈరోజు నా మనసు ఆయన మీద, ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా పోటీ చేసిన స్థానిక సంస్థలకు, అప్పుడు కూడా నేను ఆయన నుంచి పోటీ చేసిన. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండే ఓరకల మండలాన్ని ఫ్యాక్షన్ గ్రామాలుగా చేస్తున్నాడు ఆయన. కనుక నేను, ఎందుకంటే ఆయన స్థలం ఎన్ని సెంట్లు కొన్నాడు, అది కబ్జా నాకు వక్రవాగు స్కూల్ స్థలం దొంగిలి దాన్ని కట్టినాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్కు కంప్లైంట్ ఇచ్చినాను. కనుక దాన్ని విచారణ, ఎందుకంటే బయట కనిపించేది అది లోని సర్వే ఈరోజు చేస్తున్నారు. కనుక దాన్ని సర్వే ఉడక ఖచ్చితంగా ఎట్లంటే దాన్ని ఎన్ని సెంట్లు ఉంది, ఆయన ఎన్ని సెంట్లు కొన్నాడు దాన్ని చేయాలని కోరుకుంటున్నాను.